నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఏపీ సమస్యలు చెప్పండి, పార్లమెంట్లో ప్రస్తావిస్తా అంటూ యువతకు పిలుపునిచ్చారు. దీనికి అనూహ్య స్పందన వచ్చిందన్నారు శ్రీకృష్ణదేవరాయలు. సుమారు 1000 మందికి పైగా సూచనలు, సలహాలు పంపినట్లు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి తెలిపారు. యువత చెప్పిన సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తానని లావు స్పష్టం చేశారు. ఎక్కువగా రైతుల గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇందాక చెప్పినట్లే మొక్కజొన్న రైతుల గురించి కానీ, అలాగే అరటి రైతుల గురించి కానీ, అలాగే కాటన్ కానీ, వీటన్నిటి గురించి కూడా మాట్లాడమంటం జరిగింది. అలాగే రైల్వే సమస్యలు కొన్ని చెప్పడం జరిగింది, హైవేస్ సమస్యలు కొన్ని చెప్పడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద సంబంధించి కాబట్టి వీటన్నిటి గురించి కూడా చెప్పడం జరిగింది. అలాగే సైక్లోన్ మొంతాకి సంబంధించి చాలామంది నష్టపోవడం జరిగింది, వాటి గురించి కొంతమంది వెళ్ళబచ్చడం జరిగింది. ఇలా చాలా వేరేడిగా వచ్చినాయి. దాంట్లో ఒక 30% దాకా మాత్రం అది రాష్ట్రంలో చేయాల్సినవి, రాష్ట్ర ప్రభుత్వంలో చేయవలసినవి, రాష్ట్రంలో మాట్లాడవలసినవి, వాటిని క్రోడీకరించి ఏదైతే స్టేట్కి సంబంధించినో అది క్రోడీకరించి, ఏదైతే కేంద్రానికి సంబంధించినో అన్నీ కూడా ఒక లిస్టులా తయారు చేసి తప్పకుండా ఈ సెషన్లో అవసరమైతే మంత్రులు కలవటం, మళ్ళా అలాగే వాటిని ఎక్కడైతే పార్లమెంట్లో సమస్యలు లేవతాలో అది కూడా తీసుకొని మాట్లాడటానికి ప్రయత్నం.